చంద్రభూపతి కథ. అరుంధతి నగరాన్ని చంద్రభూపతి అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయన కుమారులు నిత్యము కోతులతో ఆటలాడుతూ వాటికి పళ్ళు, కాయలు, భక్ష భోజనములు, వాటికి ఇష్టమైన పదార్థాలన్నీ కడుపు నిండా పెడుతూ ఉండేవారు. ఆ రాజుగారి ఇంట్లో చిన్నపిల్లల బండిని లాగే పొట్టేళ్ళు 2 ఉన్నాయి. వాటిలో ఒకటి వంటశాలలో ప్రవేశించి కనపడిందల్లా తింటూ ఉండేది. ఒకనాడు పొట్టేలు విషయం కోతుల నాయకుని కంటబడింది. అది మిగిలిన కోతులతో, ఈ పొట్టేలు మనకి ముప్పు తీసుకొస్తుంది. వంటగదిలో సరుకులు తినటలో రుచిమరిగిన ఈ పొట్టేలు వంటవారి దెబ్బలు లక్ష్య పెట్టదు. కోపంతో వారు ఏది చిక్కితే అది దాని మీద విసురుచున్నారు. ఏమీ దొరక్కపోతే ఏదో ఒకరోజు వంటవారు పొయ్యిలోని కొరివిని విసిరివేస్తారు. అది తగిలి పొట్టేలు ఒంటికి నిప్పు అంటుకుంటుంది. ఆ మంటలు ఆర్పుకోవటానికి అది సమీపంలో ఉన్న గుర్రాల శాలలోకి వెళ్ళి గెడ్డిలో దొర్లుతుంది. ఆ గెడ్డికి మంటలు అంటుకొని గుర్రాల శాల తగలబడుతుంది. అప్పుడు అందులో ఉన్న గుర్రాలకు ఒళ్ళు కాలుతుంది. ఆ సమయంలో వైద్యం చేయించడానికి కోతుల యొక్క వస అవసరమవుతుంది. ఆ వస కోసం కోతులన్నింటినీ చంపి వసతో గుర్రాలకు వైద్యం చేయిస్తారు. కనుక మనం వెంటనే ఈ ఇంటిని వదిలిపెట్టి అడవికి వెళ్ళిపోవటం మంచిది అని చెప్పింది. ఆ మాట విన్న కోతులు గర్వంతో వానిని ఎగతాళి చేసి, నీవు ముసలితనం వల్ల మతి చెల్లించి ఈ విధంగా మాట్లాడుతున్నావు. నీకు ఆలోచించే శక్తి లేదు. మంచి మంచి పళ్ళతో, అనేక రకాలైన పిండి వంటలతో రాకుమారులు స్వయంగా మనకు అమృతం లాంటి భోజనం పెడుతూ ఉంటే ఈ స్వర్గ సుఖాలన్నీ వదిలి అడవిలో కాయ కసురులు తిందామంటావేమిటి? కావాలంటే నువ్వు వెళ్ళిపో, మేం మాత్రం ఇక్కడి నుండి కదలము అన్నాయి. ఆ మాటలు విన్న ముసలి కోతి, ఓ మూర్ఖులారా, మీరీ సుఖము యొక్క పరిణామాన్ని ఎరుగరు. ఈ రుచికరమైన భోజనాలు మీకు విషంగా పరిణమిస్తాయి. నేను నా కళ్ళతో జరిగే వంశనాశనాన్ని చూడలేను. దురలవాట్లకు లోనైన మిత్రుణ్ణి, శత్రుబాధ కలిగిన జన్మభూమిని, వంశనాశనం కలిగించే చోటును వెంటనే వదిలివేయాలని శాస్త్రం చెప్తోంది. కావున మిమ్ములను వదిలి వెళ్ళుచున్నాను అని చెప్పి అది మిగతా కోతులను వదిలి ఒంటరిగా ఒక అడవిలోకి వెళ్ళిపోయింది. రోజు పొట్టేలు పాకశాలలో ప్రవేశించి పదార్థాలు తినసాగింది. ఒకనాడు వంటవాడు దాన్ని కొట్టడానికి ఏ వస్తువు దొరక్క చేతికి అందుబాటులో ఉన్న పొయ్యిలో మండుచూ ఉన్న కర్ర పుల్లను దానిపైన విసిరాడు. ఆ మంట ఒంటికి అంటుకొనగా పొట్టేలు అరుస్తూ దగ్గరలో ఉన్న అశ్వశాలలోని గెడ్డిలో దొర్లింది. ఆ గెడ్డి అంటుకొని మంట పెద్దదై అశ్వశాల అంతా కాలిపోయింది. ఆ మంటలలో కొన్ని గుర్రాలకు కళ్ళు పోయాయి, కొన్ని చచ్చాయి, మరికొన్ని సగం కాలిన శరీరంతో బాధతో సకిలిస్తూ అటూ ఇటూ పరిగెత్తాయి. జనమంతా భయభ్రాంతులైనారు. కొంతసేపటికి మంటలు ఆరిపోయాయి. రాజుగారు వైద్యులను రప్పించి, వైద్యులారా, ఒళ్ళు కాలిన ఈ గుర్రాలకు వైద్యం చేసి వెంటనే వాటి బాధ పోగొట్టండి అన్నారు. వారు గుర్రాలకు కోతుల మేధస్సుతో వైద్యం చేస్తే సూర్యుడు ఉదయించగానే చీకట్లు మాయమైనట్లుగా వీటి బాధ తొలగిపోతుంది అని చెప్పారు. మరింకేం, వెంటనే చికిత్స చేయించండి అని రాజు ఆదేశించాడు. రాజాజ్ఞతో వైద్యులు కోతులన్నింటినీ వధించి వాటి మేధస్సుతో గుర్రాలకు వైద్యం చేశారు. గుర్రాలు తొందరలోనే కోలుకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న కోతుల నాయకుడు చాలా దుఃఖించాడు. ఆహారం తినక పిచ్చివాని వలె అడవి అంతా తిరిగాడు. తన వంశనాశనానికి కారణమైన చంద్రభూపతి పైన ప్రతీకారం ఎలా తీర్చుకోవాలా అని ఆలోచిస్తూ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకనాడు అతడు అడవిలో తిరుగుతూ వికసించిన తామర పూలతో అందంగా ఉన్న ఒక కోనేరును చూశాడు. అక్కడకు వెళ్ళి పరిశీలిస్తే ఆ కోనేటి వద్దకు మనుష్యులు వచ్చినట్లుగా కాలిముద్రలు ఎన్నో ఉన్నాయి, కానీ తిరిగి వెళ్ళిన గుర్తులు కనపడలేదు. అందువల్ల ఈ కోనేరులో ఏదో ముసలి లాంటిది ఉండి ఉండవచ్చు. అది నీళ్ళల్లో దిగిన వారిని మింగివేస్తోంది అనుకున్నాడు. కావున వచ్చిన గుర్తులే గాని తిరిగిపోయిన గుర్తులు లేవని నిర్ణయించుకున్నాడు. దప్పికతో ఉన్న తాను నీటిలో దిగకుండా ఒక తామర కాడ సహాయంతో
సరస్సులోని నీరు తాగాడు. ఆ సమయంలో కోనేటి మధ్య నుంచి రత్నాల మాల మెడలో ధరించిన రాక్షసుడొకడు వచ్చి, ఎవరక్కడా? ఈ నీటిలో దిగిన ప్రాణాలన్నీ నాకు ఆహారం కావలసిందే. ఇంతవరకు నీ మాదిరిగా ఆలోచించి నీరు తాగిన బుద్ధిమంతుడెవ్వరూ నాకు కనపడలేదు. నీ తెలివికి సంతోషిస్తున్నాను. నీవేదైనా వరం కోరుకో, నీ కోరిక తప్పక నెరవేరుస్తాను అన్నాడు. అప్పుడు ఆ కోతి, మీ ఆకలి ఎంతో గొప్పది. ఎన్ని ప్రాణులను మీరు తినగలరు అని అడిగింది. దానికి రాక్షసుడు, వానర శ్రేష్ఠుడా, నేను ఈ కొలనులో దిగిన ప్రాణులు ఎన్నింటినైనా తినగలను, కానీ బయటకు వచ్చినచో చిన్న ప్రాణిని కూడా ఎదురించలేను అన్నాడు. ఆ మాట విన్న వానరం, రాక్షసరాజా, నాకొక రాజుతో వైరం ఏర్పడింది. ఒకసారి నీ మెడలోని రత్నమాలను నాకిస్తే నేను ఆ రాజును మోసగించి సపరివారంగా వచ్చి ఈ కొలనులో దిగేలాగా చేస్తాను. అప్పుడు నీకు ఎంతో తృప్తిగా ఆహారం లభిస్తుంది అని చెప్పింది. రాక్షసుడు కోతికి రత్నాల హారాన్ని అందించాడు. దానిని మెడలో వేసుకొని కోతి రాజనగరానికి వెళ్ళింది. అచ్చటికి జనాలు, రాజుగారు కోతిని రత్నహారం ఎక్కడిది అని ప్రశ్నించారు. దానికి కోతి, రాజా, ఇక్కడికి సమీపంలో ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఒక రత్నాల సరస్సు ఉంది. అందులో దిగిన వారికెల్లా ఇలాంటి ఒక హారం లభిస్తుంది. నేను అందులో దిగి ఈ హారం పొందాను. కావాలంటే నా వెంట ఎవరినైనా పంపండి, కొలను చూపిస్తాను అన్నది కోతి. ఎవరో ఎందుకు, సపరివారంగా మేమే వస్తాం, మా అందరికీ రత్నాల హారాలు లభిస్తాయి అన్నాడు రాజు. అయితే చాలా సంతోషం, మరి ఇంక ఆలస్యం దేనికి, వెంటనే బయలుదేరండి అన్నది కోతి. రాజాజ్ఞ కావటంతో సేవకులందరూ అత్యాశతో భార్యాబిడ్డలతో సహా కొలను దగ్గరికి బయలుదేరారు. వానర నాయకుని రాజుగారు తనతో పాటు బంగారు పల్లకిలో ఎక్కించుకొని కొలను వద్దకు తీసుకొని వెళ్ళారు. ఆశ గొప్ప బలం కలది. అది కోటీశ్వరులను, మహారాజులను కూడా లోబరుచుకొని వారి చేత చేయరాని పనులు చేయిస్తుంది. 100 రూపాయలున్నవాడు 1000 కావాలని, 1000 ఉన్నవాడు 1,00,000 కావాలని, లక్షాధికారి రాజ్యభోగాలు కావాలని, రాజ్యాధిపతి స్వర్గం కావాలని కోరుతూనే ఉంటాడు. మానవుడు ముసలివాడయ్యే కొద్దీ తల నెరుస్తుంది, పండ్లు ఊడిపోతాయి, కండ్లు కనపడవు, చెవులు వినపడవు. కానీ ఆశ మాత్రం దినదినం పెరుగుతూనే ఉంటుంది. కావుననే చంద్రభూపతి ఆశాబద్ధుడై సపరివారంగా సరస్సు వద్దకు చేరాడు. కోతి రాజుతో, అయ్యా, సూర్యుడు సగం ఉదయించిన సమయమున సరస్సులో దిగిన వారికి రత్నాల హారాలు లభిస్తాయి. కావున రత్నాల హారాలు కావాలనుకున్న వారందరినీ ఒకే పర్యాయం కొలనులో దిగమనండి. మనిద్దరం తర్వాత దిగుదాం. నాకు పూర్వం హారం దొరికిన చోట నీకు చూపిస్తాను రండి అంది. రాజు తప్ప మిగిలిన వారంతా కొలనులోనే దిగగానే అందులో ఉన్న రాక్షసుడు దిగిన వారిని దిగినట్టుగా భక్షించాడు. దిగినవారు ఎంతసేపటికి బయటకు రాకపోయేసరికి రాజు వానరంతో, మా పరివారం ఇంకా రత్నాల హారాలతో బయటకు రాలేదేమిటి అని ప్రశ్నించగా కోతి చెట్టెక్కి రాజుతో, ఓ రాజా, నీవు మూర్ఖుడవు, ఆశపోతువు. నీ పరివారం అంతా ఈ కొలనులో దాగి ఉన్న రాక్షసునకు ఆహారమయ్యారు. నా వానర వంశాన్ని నాశనం చేసిన నీపైన నేను ఈ విధంగా కక్ష తీర్చుకున్నాను. నీవు ప్రభువు అని దయతలచి నిన్ను నీట దిగవద్దు అన్నాను. లేకుంటే ఈ పాటికి నీవు కూడా రాక్షసుని పొట్టలో జీర్ణమయ్యుండేవాడివి. మంచి చేసిన వారికి మంచి, చెడు చేసిన వారికి చెడు చేస్తే దోషం లేదు. దుర్మార్గుణ్ణి దుర్మార్గంతోనే జయించాలి. నీ గుర్రాల కోసం మా జాతిని అంతటినీ నిర్మూలించినందుకు నేను నీ వంశాన్ని నాశనం చేశాను. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. కావున నీవింకా ఇంటికి వెళ్ళి నీ వారి కోసం తీరిగ్గా దుఃఖించు అని కోతి చెట్టుపైన చిటారు కొమ్మని చేరింది. ఆ మాటలు విన్న రాజు కోపంతో దుఃఖంతో చేయనది లేక ఒంటరిగా వచ్చిన దారినే వెళ్ళాడు. తర్వాత రాక్షసుడు నీటిలో నుంచి పైకి వచ్చి కోతిని చూచి సంతోషంతో, ఓ వానరోత్తమా,
నీ కోరిక నెరవేరింది కదా అన్నాడు. కోతి రత్నాల హారాన్ని రాక్షసునికిచ్చి, రాక్షసరాజా, నీ వంటి మిత్రుడు లభిస్తే అసాధ్యం ఉంటుందా? నీ ఆకలి తీరింది, నా కోరిక నెరవేరింది. ఏనాటికైనా నన్ను మరువకు మిత్రమా అని తన దారిన తాను పోయింది. కాబట్టి ఓ మిత్రమా, చక్రధర, భవిష్యత్తును ఆలోచించక చపలత్వంతో పనిచేసిన వాడు నవ్వుల పాలవుతాడు. కనుక నీకీ విపత్తు సంభవించింది. నేనిక వెళ్ళి వస్తాను అన్నాడు సువర్ణసిద్ధి. ఈ విధంగా ఆపదలోనున్న నన్ను వదిలి నీవెలా పోతావు? ఇది నీకు న్యాయమేనా అన్నాడు చక్రధరుడు. దానికి సువర్ణసిద్ధి, నీవు చెప్పింది నిజమే, కానీ మిత్రుడవగు నీ ఆపద నివారించే శక్తి నాకు లేదు. ఇప్పుడు మనం ఉన్నది మనుష్యులు ప్రవేశింప వీలుకాని ప్రదేశంలో. నీ తలపై తిరిగే చక్రవేగంతో నీ ముఖం వికారంగా భయంకరంగా తయారగుచున్నది. నేను ఇక్కడి నుండి వెళ్ళనిచ్చో నాకు ప్రమాదం జరిగేటట్లుంది. ముఖ కదలికలను అనుసరించి ప్రమాదాన్ని గుర్తించి దూరంగా వెళ్ళినవాడే జీవిస్తాడు. ఇందుకు ఉదాహరణగా నీకొక కథ చెబుతాను విను అంటూ సువర్ణసిద్ధి చక్రధరునకు కథ వినిపించాడు. నేటి కథ సమాప్తం. తరువాయి భాగంలో వికారుని కథ విందాము. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.